నమస్తే గైస్, ఈరోజు డైలీ లాగా ఇంట్లో టిఫిన్ తినకుండా లాస్ట్ కొన్ని రోజుల నుంచి ఇంటి పక్కన ఉండే సందులో ఒక టిఫిన్ షాప్ ని చూస్తా ఉన్నా. నేను మామూలుగా తినే టిఫిన్ షాప్ వచ్చి ఇక్కడ నుంచి కొంచెం దూరం. సరే ఓకే, ఈ రోజుకి ఇక్కడే ట్రై చేద్దామనేసి ఒక ప్లేట్ ఇడ్లీ చెప్పేసి కూర్చునేసా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, టేస్ట్ మాత్రం అల్టిమేట్. తినేటప్పుడు పక్కనే ఒక చిన్న పిల్లడు కూర్చోన్నాడు. ఏరా ఏం చదువుతున్నావు, ఏ స్కూల్, అసలు ఈరోజు హోంవర్క్ రానావా లేదా అంటే వాడు కూడా టెన్షన్ అయిపోతున్నాడు. కొంతసేపులో వాడు పార్సల్ రెడీ అయిపోయిందని చెప్పి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక తినిందే మన గాడిని మంత్లీ చెకప్ కి హాస్పిటల్ కి తీసుకెళ్ళా. అక్కడ ఆయన మీ గాడిలో ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని మార్చుకోవాలని ఒక బిల్ ఇచ్చేసాడు. నేను కూడా పక్కన ఒక ఇద్దరు ముగ్గురు ఉండేది చూసి ఇంకా లేట్ అవుతుంది అనుకున్నా. ఆయన 10 నిమిషాల్లో వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇదిగో నీ బండిని ఇచ్చేసాడు. ఇక మన గాడి చెకప్ బిన్నా అయింది, ఫుల్ ఖుషి. ఇక అక్కడ నుంచి వెళ్ళి ఒక కోకోనట్ వాటర్ తాగేసి అక్కడ నుంచి ఆపోజిట్ లో చూస్తే మన భయ్య కిచెన్ యాక్సెసరీస్ అని సేల్ చేస్తున్నాడు. నాకేమో చాలా రోజుల నుంచి చపాతీ పైన కలవరంగా ఉంది. ఇక భయ్యతో టైట్ గా బేరం ఆడిన తర్వాత ఒక పబ్జీ పెన్ ముందు కొనుక్కొచ్చేసా. ఇక దారిలో పోతా చపాతీ పిండిని తీసుకొని అట్లే నేరుగా ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి పోయిందే ముఖేష్ గాడు ఇక్కడే వెయిటింగ్. కొన్ని రోజుల ముందు వీడిపైన కొన్ని కుక్కలు అటాక్ చేస్తే నేను వెళ్ళి సేవ్ చేసి దాన్ని తీసుకెళ్లి దూరంగా వదిలేసి వచ్చా. కానీ వీడు అదే అడ్వాంటేజ్ గా తీసుకొని మరుసటి రోజుకంతా మా ఇంటి ముందర మకాం వేసాడు. అసలే మా హౌస్ ఓనర్ అంకుల్ స్ట్రిక్ట్ వార్నింగ్, డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని. అంకుల్ కూడా ఈ వీడియో చూస్తారనుకుంటున్నా, కాబట్టి ఒకసారి చూసి చూడట్టుగా వదిలేండి. ఇక అక్కడ నుంచి చపాతీ మేకింగ్ లోకి తొంగి చూస్తే మనం ఈ తవా పైన చపాతీని చేయాలంటే కండిషనింగ్ సీజనింగ్ ఏదో ఉందంట, అది చేయాలంట. దాని డీటెయిల్స్ నీట్ గా యూట్యూబ్ లో ఒక ఆంటీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ప్రాసెస్ నట్టే కాపీ పేస్ట్ చేసి మధ్యాహ్నం మనకు ఒక వీడియో షూటింగ్ ఉంది. ఇదో భుజం పైన కూర్చోన్నాడే వీడి గురించి ఆ వీడియోని కింద ఇచ్చాను, చూడాలనుకున్న వాళ్ళు చూడండి. దాని తర్వాత మనోడికి ఒక టెస్ట్ పెట్టా, బయట తీసుకెళ్లి వదిలితే నా దగ్గరికి వస్తాడా రాడా అని. ఇక ఆ వీడియో షూటింగ్ కంప్లీట్ చేసి దాన్ని ఎడిట్ చేసే లోపల ఈవినింగ్ అయిపోయింది. నైట్ కి చపాతీ చేసుకొని తినేసాను. ఇక ఈ రోజు కింతే గైస్. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.